సింహం చిట్టి ఎలుక కథ. ఒక పెద్ద అడవిలో ఒక ఘోరంగా గర్జించే సింహం ఉండేది. ఆ అడవిలోని జంతువులంతా దాన్ని చాలా భయపడేవి. ఒకరోజు ఆ సింహం ఒక చెట్టు నీడలో నిద్రపోతూ ఉండగా చిట్టి ఎలుక దానిమీద ఆడుకుంటూ పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా మేల్కొని తన పెద్ద పంజాతో ఎలుకను పట్టుకుని, ఏరా చిన్న ఎలుక, నా మీద నడుస్తావా? ఇప్పుడు నీకు శిక్ష పడుతుంది అని ఘోరంగా గర్జించింది. ఎలుక భయంతో వణికిపోయి, సింహరాజా, నన్ను క్షమించండి, నేను చిన్నదైనా ఒకరోజు మీకు సహాయం చేస్తాను అంది. సింహం పెద్దగా నవ్వి, చిన్న నువ్వు నాకు సహాయం చేస్తావా? కాని సరే పో, నీ ప్రాణం దక్కింది అని ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్లు వేసిన పెద్ద వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని అక్కడే తిరుగుతున్న చిట్టి ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. వెంటనే అర్థం చేసుకుని తన చిన్న పళ్లతో వలను కొరిక్కుంటూ చివరికి తెంచేసింది. సింహం బయటపడి ఆశ్చర్యపడి, చిట్టి ఎలుక, నువ్వు నిజంగా నాకు సహాయం చేశావు, ధన్యవాదాలు అనంది. ఎలుక నవ్వుతూ, పెద్దా చిన్నా కాదు, మనసుంది కదా ముఖ్యం అంది. కథలోని నీతి: ఎవ్వర్నీ చిన్నచూపు చూడకండి, చిన్నవాళ్లు కూడా పెద్ద సహాయం చేయగలరు.